నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు, 3 సార్లు చేశారు. ఆయన రాజ్యాంగం మీదనే ప్రమాణం చేశారు, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తారు, ప్రధానంగా రాజ్యాంగం. ఇప్పుడు అయినా ఆయన మతోన్మాది, మత ఉద్వేగాలు రెచ్చగొట్టేటటువంటి, ఇది మన దేశంలో విచిత్రమైన వాదం. దీన్నే విదేశాల్లో కూడా వినిపిస్తారు. మరి వాళ్ళు ట్రంప్ చేసిందేంటి ప్రమాణ స్వీకారంలో? తన బైబిలు, అబ్రహాం లింకన్ బైబిల్, ఆనాడు 1800 సంవత్సరాల్లో ఉన్నటువంటి బైబిల్, ఆ రెండింటినీ చేతబట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సెక్యులర్, ప్రజాస్వామ్యవాది. ఎక్కడి నుంచి వస్తున్నవి ఇవి అంటే మనం చూసే చూపులో ఉన్నటువంటి తేడా. ప్రతి ఒక్క వ్యక్తికి తన దైవాన్ని, అంటే తను ఏ దైవాన్ని నమ్ముతున్నాడో ఆ దైవాన్ని అంగీకరించాలి. సెక్యులరిజం అంటే ఎవరి మతాన్ని వాళ్ళు పాటించడం తప్పించి ఏ మతాన్ని పాటించకపోవడం కాదు. ఎవరి మతాన్ని వాళ్ళు పాటించడానికి స్వేచ్ఛనివ్వడం, పరిపాలనలో మత ప్రమేయం లేకపోవడం. నేను భగవద్గీత సాక్షిగా పరిపాలన నడుపుతానని నరేంద్ర మోడీ చెప్పలా, లేదా నేను బైబిల్ సాక్షిగా ప్రభుత్వాన్ని నడుపుతానని చెప్పేసి ట్రంప్ చెప్పట్లా. కానీ వాళ్ళు దానిలోని స్ఫూర్తితోనే పనిచేస్తారు. దాన్ని ఎక్కడ తప్పుపడతారు, దాన్ని ఎక్కడ తీసేస్తారు. కానీ అమెరికాలో ట్రంప్ విషయంలో ఒక మాట మాట్లాడతారు, ఇక్కడ మోడీ విషయంలో ఇంకొక మాట మాట్లాడతారు. అదే విచిత్రం.